రిపోర్టర్ కూడా. అది అవును. ఒక్కడైతే పేపర్లో చూడలేదు, సాక్షి వాడే రాశాడు కదా అంటున్నారు. కాబట్టి అది జరుగుతోందేమో. అది ఒక రకంగా వాళ్ళకి మందు బాబులకి భారం సాక్షి మూలంగా వచ్చిందేమో తెలియదు. ఒకటి నాకైతే మందు అలవాట్లేదు, బ్రాండ్ల పేర్లు ఏంటో కూడా తెలియదు నాకు, అందువల్ల నాకు ఐడియా లేదు. కానీ ఒక్కటి మాత్రం తాగుబోతులు కానీ, అంటే తాగుబోతులు అనకూడదేమో, ట్యాక్స్ పేయర్స్, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో తమ ప్రాణాలని పడంగా పెట్టి తమ ఆరోగ్యాల్ని డాక్టర్లకు ఇచ్చి ఆ డాక్టర్లని పోషిస్తూ ఇటు తాము ఆ మందు తాగుతం ద్వారా పన్నుల డబ్బులు కట్టి ప్రజలకి సంక్షేమ పథకాలకి నిర్మాణ కార్యక్రమాలకి సాయం చేస్తున్న, నిరంతరం తమని తాము కరిగించుకుంటూ రాష్ట్రాన్ని తర్వాత డాక్టర్లని పోషిస్తున్నటువంటి త్యాగదనులైనటువంటి మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను అనాథలు చేస్తూ, వాళ్ళ బిడ్డలను అనాథలు చేసి, వాళ్ళ భార్యలను చేస్తూ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నటువంటి ఆ త్యాగదనులు చెప్పాలి నిజంగా ధర పెరిగిందా తగ్గిందా మనకి తెలవదు. వాస్తవంగా ఆ మధ్యన మారగాని భరత్ అనుకుంటా రాజమండ్రిలో ఆ ఎక్కువ రేట్లకు సంబంధించి చూపెట్టడం, ఏదో ఎమ్మెల్యేకి వాటా, ఇవన్నీ ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారాలు అయితే బోలెడు. నెంబర్ 1, ప్రతి ఎమ్మెల్యేకి కూడా నెలకి 2 లక్షల రూపాయలు ఒక షాప్కి ఇచ్చేయాల్సిందే. దానికి వారా 30 రూపాయలు 40 రూపాయలు ఎంఆర్పి